ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः సాట్రిక్ హీలింగ్ లో మనం సెకండ్ రూల్ చదువుకుంటున్నాం. అది చదువుకున్న తర్వాత అసలు వ్యాధి అంటే ఏమిటి, వాట్ యూ మీన్ బై డిసీజ్, అది ఆయన చెప్తున్నారు. సో దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. డిసీజ్ అంటే అసలు ఏంటి? ఆల్ డిసీజ్ ఇస్ డిస్హార్మనీ అండ్ ల్యాక్ ఆఫ్ అలైన్మెంట్ అండ్ కంట్రోల్. సో మన కంట్రోల్లో ఉండేది కాదు డిసీజ్, దాని బట్టి విజృంభించుకుంటూ పోతూ ఉంటుంది. అది సో ఇందులో 3 పాయింట్స్ చెప్పారు. డిసీజ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ ద 4 కింగ్డమ్స్ ఇన్ నేచర్. 4 కింగ్డమ్స్లోనూ డిసీజ్ ఉందండి. కేవలం మానవులకే కాదు, జంతువులకు ఉంది, అలాగే చెట్లకు ఉంది, అలాగే ఖనిజముల్లో కూడా వ్యాధి అనేటువంటిది ఉంది. అది తెలుసుకోవడం. డిసీజ్ ఈజ్ ప్యూరిఫాక్టరీ ఇన్ ఇఫెక్ట్. డిసీజ్ ఏం చేస్తుందంటే మనలో ఒక ప్యూరిఫికేషన్ అనేటువంటిది తీసుకొస్తుంది. ఇప్పుడు ఎవరికైనా వాంతులు అవుతున్నాయి లేదా విరోచనాలు అవుతున్నాయి, ఏం జరుగుతున్నడికి ప్యూరిఫికేషన్ అంటే జరగడంలో లోపల ఏదో చెత్త ఉంది, అది బయట తీసేయడం అంటే జరుగుతుంది. సో డిసీజ్ ఈజ్ ప్యూరిఫాక్టరీ ఇన్ ఎఫెక్ట్. డెఫినెట్ మెథడ్స్ ఆన్ హీలింగ్ ఆర్ పెక్యూలియర్ టు హ్యుమానిటీ అండ్ మెంటల్ ఇన్ ఆరిజిన్. సో ఇక్కడ హీలింగ్కి వాడవలసినటువంటి మెథడ్స్ ఏంటంటే మానవుడికి ప్రధానంగా మానసిక కక్షలో వాడికి హీలింగ్ అనేటువంటిది జరిగేటట్టుగా చూస్తే వాడికి ఉన్నటువంటి శారీరక జబ్బులు తొలగిపోతాయి. ఇది బాగా తెలుసుకోవాలి. సో అది ఈ 3 పాయింట్స్. నెక్స్ట్ పాయింట్ ఏమంటుందంటే డిసీజ్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఇన్ నేచర్. సృష్టిలో ఒక సిద్ధాంతముగా ఉంటుండేది వ్యాధి అనేటువంటిది. ఏం చేస్తుందంటే ఇది యాంటాగోనిజం టు డిసీజ్ సింప్లీ ఎనర్జైజెస్ ఇట్. జబ్బు రాకూడదు, అయ్యో జబ్బు వచ్చేసింది, జబ్బు ఎట్లా, అయ్యో కోవిడ్ వచ్చేసిందేమో, కోవిడ్, ఈ భయమే వ్యాధిని పెంచేందుకు కారణంగా అవుతుంటుంది. అది బాగా తెలుసుకోండి అని చెప్తారు. సృష్టిలో ఉన్నటువంటి నేచర్ లా ఇది. వ్యాధి గురించి ఎంత ఎక్కువ భయపడి ఎంత ఎక్కువ ఆలోచిస్తావో దానివల్ల వ్యాధికి అంత బలం చేకూరుతుంటుంది. ఈ వ్యాధి మనకు రాకూడదండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. వ్యాధి అంటున్నది ఎంత స్మరిస్తుంటామో అంత వ్యాధి రావడానికి అవకాశంగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకోవద్దని కాదు, బట్ వ్యాధిని స్మరించడం అంటే చేయకండి. అది డిసీజ్ ఈజ్ ప్యూరిఫాక్టరీ ఇన్ ఎఫర్ట్. అది డిసీజ్ ఈజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ రాంగ్ హ్యూమన్ థాట్. వ్యాధి అనేటువంటిది మానవుడు తప్పుగా ఆలోచించడం, తప్పు భావములు కలిగి ఉండడం చేత వ్యాధి వస్తుందని మాత్రమే అని అనుకోకండి. మాత్రమే కాదు, వ్యాధి రావడానికి చాలా కారణాలు, అది తెలుసుకోవాలి. నెక్స్ట్, డిసీజ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ లిబరేషన్ అండ్ ద ఎనిమీ ఆఫ్ దట్ విచ్ ఈజ్ స్టాటిక్. డిసీజ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ లిబరేషన్. వీడిని లిబరేట్ చేస్తుంది వ్యాధి అనేటువంటిది. ఇట్ లిబరేట్స్ అండ్ ఎనిమీ ఆఫ్ దట్ విచ్ ఈజ్ స్టాటిక్. ఎప్పుడైతే స్టాటిక్గా వీడు ఉంటున్నాడో అక్కడ వ్యాధి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టాటిక్నెస్ ఉండకూడదు ఎప్పుడు కూడా. కనుక ఎప్పుడు కూడా వీడు ఒకే రకమైనటువంటి విధము ఇలా ఉంటుండడం చేత వ్యాధి అనేటువంటిది ఎక్కువ అక్కడ వీడికి చేకూరుతుంటుంది. ఇదే కండిషన్స్లో ఇలానే ఉంటుండడం అంటున్నది ఎప్పుడు చేయకూడదు. ఇంటిని కానీ వస్తువులు కానీ వీడు జీవించేటువంటి విధానంలో కానీ ఒక శుభ్రత, ఒక మార్పు ఇవి కలిగి ఉండాలి. స్టాటిక్నెస్ అంటే మైండ్ కూడా ఒక స్టాటిక్గా అయిపోయింది అనుకోండి, వ్యాధి రావడానికి అవకాశం లేకుండా. ఇప్పుడు కూడా స్టాటిక్ ఈజ్ డిసీజ్.
అలా పెట్టుకోండి. స్టాటిక్ ఈజ్ డిసీజ్. స్టాటిక్గా ఉండకండి. మన మైండ్ అదే మనం సెరటోనిన్ డోపమైన్ లెవెల్స్గా చెప్తాం. మనం స్టాటిక్గా ఉండిపోతే కనుక వాడికి సెరటోనిన్ డోపమైన్ లెవెల్స్ తక్కువైపోతుంది. చక్కగా మనలో ఎప్పుడు కూడా ఒక నూతనత్వము, ఒక దివ్యత్వము కావాలి అంటే, దివ్యత్వం అనేటువంటిది రావాలంటే మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఏదో మనం ఈ గుడికి వెళ్ళాం, ఇంకో గుడికి వెళ్దాం, లేదా ఇంకొకళ్ళ ఇంటికి వెళ్దాం, లేదా ఇంకో పని చేద్దాం, ఇది ఎప్పుడు ఈ థాట్ అనేటువంటిది రన్ అవుతుంటారు. ఇదేదో చేద్దాం, అదేదో చేద్దాం. లెట్ ఇట్ బి గుడ్ ఆర్ బ్యాడ్, వీ షుడ్ స్టార్ట్ డూయింగ్ వర్క్స్. అది బ్యాడ్ అయితే మార్చుకుంటాం. ఏది చేయకుండా కూర్చుంటే ఏది రాదు మనకి. సో అదొక విషయం. సో స్టాటిక్నెస్ అనేటువంటిది అవాయిడ్ చేసేసాడు లైఫ్లో. Enemy of that which is static. The law of cause and effect governs disease, or it governs all else in manifestation. The law of cause and effect. కాజ్ ఎఫెక్ట్ ఇది డిసీజ్ని ఎక్కువగా మేనిఫెస్ట్ అవడానికి కారణంగా ఉంటుంటుంది. కనుక కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేటువంటి లా గురించి కొంచెం జాగ్రత్తగా అవగాహనలో పెట్టుకోండి. గవర్న్స్ ఆల్ ఎల్స్ ఇన్ మేనిఫెస్టేషన్. ఏదైనా సరే సృష్టి రావడం దగ్గర నుంచి మన జీవితంలో ఒక ఘట్టం జరగాలన్న, ఒక విషయం జరగాలన్న దానికి కూడా ఒక కాజు, ఒక ఎఫెక్ట్ ఉంటుంది. అది బాగా తెలుసుకోండి. సో వ్యాధి రావడానికి కూడా ఒక కాజ్ ఉంటూ ఉంటుంది. వి వి ఫౌండ్ ఆల్సో దట్ హీలింగ్ is brought about in 3 ways. There is application of methods and the many schools of medicine and surgery and elite groups. హీలింగ్ అంటున్నది 3 రకాలుగా వస్తుంది. ఒకటి, మందు ఇవ్వడం చేత హీలింగ్ వస్తుంది. ఏ మందు అయినా సరే, ఎలోపతి అవ్వచ్చు, హోమియోపతి అవ్వచ్చు, ఏదైనా మందు ఇవ్వడం ఒకటి. త్రూ ద యూజ్ ఆఫ్ సైకాలజీ, త్రూ ద యాక్టివిటీ ఆఫ్ ద సోల్. యూజ్ ఆఫ్ సైకాలజీ, వాడి యొక్క దీన్ని చక్కగా, వాడి యొక్క ఆలోచనలని వీటిని చక్కగా మార్చడం, దానికి కావాల్సినటువంటి సైకాలజీ అంటున్నదంటే వీటి నుంచి వాడికి ఒక చక్కటి ఎనర్జీ ఫ్లో అయ్యేటట్టుగా ఒక ఒక సద్భావం కలిగేటటువంటి ఒక ఇది చేస్తేనే దానివల్ల వ్యాధులు తొలగుతాయి. తర్వాత ఇంకొకటి ఏంటి, త్రూ ద యూజ్ ఆఫ్ ది సోల్. వాడిలో సోల్ని స్టిమ్యులేట్ చేసేటువంటి యాక్టివిటీ ఒకటి పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ మనకు ఆత్మవిద్య బ్రహ్మ విద్య అంటాం కదా, అట్లా ఫస్ట్ మనం సోల్గా ఎలివేట్ అవ్వాలి. బాగా తెలుసుకోండి. సోల్గా ఎలివేట్ అవ్వడం అనేది సాధన అంటున్న దాంట్లో దట్ షుడ్ అండ్ మస్ట్. అది లేకుండా సాధన అంటే కేవలం మనం వెళ్ళి ఏమని అడుగుతాం, ఏమంటే నాకు ఒక ఇల్లు ఏర్పడేట్టు చూడండి, లేదా ఇల్లు కట్టుకున్నాడు ఇంకో ఇల్లు కట్టుకునేది చేయండి, ఇదే ఉంటుంది వీడి సాధన అంతా కూడా. అది కాదు కదా మెయిన్ సాధన. అంటే వీడు ఫస్ట్ ఈ షుడ్ అండర్స్టాండ్ అండ్ ఈ షుడ్ అబ్జర్వ్ దట్ ఐఎమ్ సోల్. అది వచ్చేసారి, అది వచ్చేసిన తర్వాత నాలోనే కలగలుగు నా పరిసరంలో అంటే ఇతరులలో కూడా వాళ్ళు సోల్, ఐఎమ్ సోల్ అంటున్నది ఇగ్నైట్ అయ్యేటట్టుగా మీరు మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేయండి. చాలా దానివల్ల వాళ్ళకి రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. జస్ట్ ఇన్ యువర్ వర్డ్స్. పేషెంట్కి మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎటువంటి భావం కలిగించినా ఈ దేహం అశాశ్వతం అండి, ఇది శాశ్వతం కాదు, ఇలాంటి మాటలు కాదు దయచేసి. ఫీల్ దట్ ఈశ్వర ఎగ్జిస్ట్ ఇన్ యువర్ హార్ట్. దైవం నీలోనే ఉన్నాడమ్మా, ఆ దైవాన్ని ధ్యానం చేయి అని చెప్పండి చాలు. అక్కడిక్కడికి పరిగెట్టక్కర్లేదు. వెళితే గుడికి వెళుతుండు, ఏదో నీకు చేతనైంది చెయ్యి. నువ్వు ఎవరిని భావిస్తావో వాళ్ళు నీ హృదయంలో ఉన్నట్టుగా రోజు ధ్యానం చేయి, రోజు భజన చేయి. బాబాగారికి భజన చేస్తుంటే బాబాగారు అక్కడ ఫోటోలో ఉన్నట్టుగా భావన చేయకు, నీ హృదయంలో ఉన్నట్టుగా భావన చేయి. నీలో ఎంతో మార్పు వస్తుంది. నిజానికి హృదయాల్లోనే కదా ఆయన ఉండేది. ఇలా మీరు మాట్లాడారు. స్లోగా ఏమవుతుందంటే వాడికి యామ్ సోల్ అనేటువంటి భావం వాళ్ళు వస్తుంది. అది వాడికి వచ్చేటట్టుగా మీరు చేయాలి. I have also stated that the major causes of disease are 3 in number. They are psychological in nature, they are inherited through group contact, they are karma, and they are karmic. Remember, however, that these are secondary causes, and with the first of these we will now deal. సో మనకి వ్యాధులు అనేటువంటివి కూడా ఇప్పుడు హీలింగ్ అనేటువంటిది 3 రకాలు అని చెప్పేశారు. తర్వాత మేజర్ కాజెస్ ఆఫ్ డిసీజ్ ఆర్ 3 ఇన్ నెంబర్. మేజర్ కాజెస్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఆల్సో 3. అదే మన హోమియోపతిలో అయితే సోరా, సిఫిలిస్, సైకోసిస్ అంటాం. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దే ఆర్ సైకలాజికల్ ఇన్ నేచర్, దే ఆర్ ఇన్హెరిటెడ్ త్రూ గ్రూప్ కాంటాక్ట్. సైకలాజికల్ ఇన్ నేచర్, ఇక మానసిక కక్షలో తేడా ఉండడం చేత వ్యాధులు వస్తున్నాయి, గ్రూప్ కారణంగా వస్తున్నాయి, అలాగే కార్మిక్ ఎఫెక్ట్ చేత వస్తున్నాయి. ఈ 3 కారణాలు గుర్తుపెట్టుకోండి అన్నారు ఆయన. తర్వాత ఇవి అసలు కార్మిక్ ఎఫెక్ట్ కానీ, గ్రూప్ కాంటాక్ట్ కానీ, సైకాలజీ అనేటువంటివి ఒక లెవెల్ వరకు సత్యం.
దాని బియాండ్ లెవెల్గా వెళ్ళినప్పుడు ఇవన్నీ సెకండరీస్ అవుతాయి, దానికి ప్రైమరీగా ఇంకొక కాజెస్ ఉన్నాయి, అవి మీకు చెప్తాను వినండి అంటున్నారా. సో కాజెస్ అరైజింగ్ ఇన్ ద ఎమోషనల్ డిజైర్ నేచర్, అసలు కారణాలు ఎక్కడ ఉంటాయి అంటది ఆయన సబ్జెక్ట్లోకి తీసుకెళ్తున్నాను. సో ఎమోషనల్ అండ్ డిజైర్ నేచర్లో కారణాలు ఉంటున్నాయి. ఎమోషనల్ అండ్ డిజైర్ నేచర్ గురించి ఫస్ట్ బేసిక్గా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, ఫిజికల్ అంటే డెన్స్ ఫిజికల్, ఎథరిక్, తర్వాత యాస్ట్రల్, తర్వాత మెంటల్. వీటి గురించి వాటిని మనకు ఒక చక్కటి అవగాహన అన్నటువంటిది మనకు వైట్ మ్యాజిక్లో ఆయన చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వైట్ మ్యాజిక్లో బేసిక్గా మనకి అవగాహన చేయించినటువంటి విషయం ఏంటంటే, ఎథరిక్ బాడీని ఎలా పెట్టుకోవాలి, ఎథరిక్ బాడీ ద్వారా మనం ఎనర్జీస్ని ఎలా డ్రా చేసుకోవాలి, ఎథరిక్ బాడీలో ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ని ఎలా తొలగించుకోవాలి, ఇవి చెప్తారు. ఫస్ట్ అసలు మెంటల్ ప్లేన్ నుంచి చెప్పుకుంటూ వచ్చి మెంటల్, ఎమోషనల్ అండ్ ఫిజికల్కి వస్తారు ఆయన. సో వాటిలో మనలో రాకూడని ఆలోచనలు కానీ ఇలాంటివన్నీ ఎలా మనం సర్దుబాటు చేసుకోవాలి, ఎలా మన థాట్ ఎనర్జీని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి మెంటల్ యూనిట్ అంటున్న దాంట్లో నాకు గుర్తున్నంత వరకు 5 or 4 లాస్ చెప్తారు ఆయన. తర్వాత ఎమోషనల్ ఆర్ ఆస్ట్రల్ ప్లేన్ గురించి ఒక 6 లాస్ ఆయన చెప్తారు. తర్వాత ఒక 4 లాస్ ఏమో మనకి ఫిజికల్ ప్లేన్ గురించి ఆయన చెప్తారు. సో ఎమోషనల్ నేచర్ని ఎలా మనం స్టాండర్డైజ్ చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి మహానుభావులు ఎంతో మంది ఎన్నో విషయాలు మాట్లాడారు, కానీ వాటిలో సత్యము కొద్దిగా మాత్రమే అని చెప్పారు నేను ఒకటే ఒక మాట. అసలు రియల్ హౌ యూ హ్యావ్ టు అడ్జస్ట్ యువర్ ఆస్ట్రల్ బాడీ, హౌ యూ షుడ్ హ్యాండిల్ యువర్ ఎమోషనల్ నేచర్ అంటున్నది వైట్ మ్యాజిక్లో చెప్పిందే, తప్పుగా అనుకోకండి, భగవద్గీత అంతే, నో డౌట్. వైట్ మ్యాజిక్లో ఆయన చాలా వివరంగా మనకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన యొక్క ఎమోషనల్ బాడీని ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా ఉంచుకోవాలి అంటే రహస్యాలన్నీ అక్కడ ఇస్తారు. కనుక ఆ రహస్యాలు బాగా మీరు తెలుసుకోండి, ఎందుకంటే ప్రపంచంలో అదొకటే గ్రంథం అన్నట్టుగా అనుకోండి అని కూడా ఆయన చెప్పారు ఆయన మాటల్లో. తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే, ఫస్ట్ అవగాహన చేసుకోవడం అంటున్నది ఇక్కడ చాలా అవసరం. అవగాహన చేసుకోవడంలో ఏమవుతుందంటే, మనం వెన్ యు ఆర్ అప్ టు ద మార్క్, దెన్ అవర్ అండర్స్టాండింగ్ విల్ బి బెస్ట్. మనం అప్ టు ద మార్క్గా మన మనస్సు అనేటువంటిది ఉండకపోవడం చేత మనం అవగాహన చేసుకోవడంలో కూడా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ఆ రకంగా మీరు భావించినప్పుడు వైట్ మ్యాజిక్లో కూడా కొంత పార్షియల్గా కొంతే కరెక్ట్ అంటున్నదిగా అనిపిస్తుంది, అది సత్యం అంటున్నదిగా చెప్పేస్తుంది. అంటే ఇక్కడ బేసిక్గా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, అది మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, లేదా మీకు ఏమిటి ఇలా అనేసారు అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన యొక్క అవగాహన శక్తిని మనం చక్కగా అభివృద్ధి చేసుకోవాలి. దానివల్ల ఏమిటంటే, రచయిత ఏం చెప్తున్నారు, సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానం ఏమిటి అనేటువంటి దానికి వీడు చక్కగా అక్కడ ఉన్నది ఉన్నట్లుగా చూడటం, ఉన్నది ఉన్నట్లుగా దర్శించగలడం అన్నటువంటి స్థితికి వీడు వెళ్ళాలి. పుస్తకం రాశారు, లేదా ఒక విషయం జరిగింది భారతంలో కానీ రామాయణంలో కానీ, దాన్ని చక్కగా అవగాహన చేసుకుంటే దానిలో ఉన్నటువంటి అంతర్రహస్యాలు చక్కగా దర్శనం అవుతాయి. అది అవగాహన చేసుకునేటువంటి స్థితి వీడు ఎదగాలి, అది ఇక్కడ బేసిక్గా అవసరం. అది ఎదగకుండా వీడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు వీడికి అవగాహన అయ్యేది కొంతే. భాగవతం అంటే కథలుగా ఉంటుంది ఇప్పుడు, బట్ వాటి యొక్క అంతర్రహస్యాలు ఇవన్నీ మాస్టర్ గారు ఇచ్చారు, ఇదంతా అంటే దాన్ని దర్శించగలిగేటువంటి క్యాపబిలిటీ మనం పెంచుకోవాలి, అది మెయిన్గా అని చెప్తారు ఇక్కడ. సో తర్వాత ద టీచింగ్ ఆన్ హీలింగ్, this teaching on healing is likewise the hardest I have yet undertaken, and this for 2 reasons. First, the phase subtler bodies is somewhat meaningless, is it not? They are not bodies like the physical body. They can be regarded as centers or reservoirs of particular types of force attached to each individual and possessing their proper inlets and outlets. సో సబ్లర్ బాడీస్ అంటే ఏంటంటే, ఏంటి సబ్లర్ బాడీస్ అంటున్నదిగా అనిపించేస్తుంది మీకు, ఏంటి సూక్ష్మదేహం ఏంటివన్నీ అంటున్నది అనిపించేస్తుంది. అక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే, సూక్ష్మదేహం కానీ సబ్లర్ బాడీ అంటే ఏంటంటే, దే ఆర్ ది సెంటర్స్, దే ఆర్ రిగార్డెడ్ యాజ్ ద సెంటర్స్ ఆఫ్ ఆర్ రిజర్వాయర్స్ ఆఫ్ పర్టికులర్ టైప్స్ ఆఫ్ ఫోర్స్. ఒక పర్టికులర్ టైప్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఫోర్స్ ఒకటే కాదు, చాలా టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఉదాహరణకి ఎనర్జీ
ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ డిఫరెంట్, కెమికల్ ఎనర్జీ ఇస్ డిఫరెంట్, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇస్ డిఫరెంట్. అది ఎలా అయితే వేరు, అంటే ఒక దానిలో నుంచి ఒక దానిలోకి వెళ్ళగలిగే ఇది ఉంటుంది కానీ, బట్ ఎనర్జీ వెన్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ఫార్మ్ దట్ ఈస్ డిఫరెంట్. ద ప్రాపర్టీస్ టు దట్ ఎనర్జీ ఇస్ డిఫరెంట్. అది ఇక్కడ బేసిక్ అవగాహన చేసుకోవాల్సింది. సో అది ఎట్లాగో మనలో ఉండేటువంటి ఈ ఎనర్జీస్ ఫోర్సెస్ అన్నారు వీటిని. ఈ ఫోర్సెస్, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. మూలాధారంలో ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ పనిచేస్తుంది, స్వాధిష్టానంలో ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ పనిచేస్తుంది. అన్నీ కూడా ఒకే ఒక్క ఫోర్స్ ఇన్నిట్లోనూ పనిచేస్తుంది అంటాం. అక్కడికి వచ్చే అంటే ఉదాహరణకు మనకు 6 గదులు ఉంటే ఒక్కొక్క గదిలో ఒక్కొక్క టైప్ ఆఫ్ యూటిలైజేషన్ ఉంటుంది. హాల్ అంటే దాన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి విధానం ఒకటి ఉంటుంది, లేదా కిచెన్ అంటే దాన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి విధానం ఒకటి. అది ఎట్లాగో అలా మనలో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ మనలో ఎగ్జిస్ట్ అవుతుంటాయి. వాటిని చక్కగా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, centers are reservoirs of particular types of force. They can be regarded as centers or reservoirs of particular types of force attached to each individual and possessing their proper inlets and outlets. వాటికి ఇన్లెట్స్ అవుట్లెట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్స్ ఉన్నాయి మనలో. సో ఫోర్స్ అనేటువంటిది డిఫరెంట్ టైప్స్లో మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. ఉన్నది ఒకటి, అది దానికి ఇన్లెట్స్ అవుట్లెట్స్ ఉన్నాయి. ప్రతి దానికి ఈ ఇన్లెట్స్ అవుట్లెట్స్ అనేటువంటి వాటి ద్వారా సృష్టిలో ఉన్నటువంటి ఎనర్జీస్ మనకి చక్కగా అలా వస్తుంటాయి. సో చోట్లో బాగా మనం ప్రబోధగతిలో కూడా రాసుకుంటాం ఈ విషయాలు జాగ్రత్తలు. సో చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ మనలో ఉండేటువంటి 7 సెంటర్స్కి దిగి వస్తుంటుంది. ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ కమ్స్ ఓన్లీ ఫర్ స్వాధిష్టాన చక్ర, ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ చోట్లో నుంచి వచ్చేటువంటిది కమ్స్ ఓన్లీ ఫర్ అనాహత చక్ర, ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ కమ్స్ ఓన్లీ ఫర్ విశుద్ధి చక్ర. విశుద్ధి చక్రంలో విచ్చుకొని ఉన్నటువంటి వాడికి ఆ ఎనర్జీస్ వాడికి పెడతాయి. విచ్చుకోకుండా ఉన్నటువంటి వాడికి ఆ ఎనర్జీస్ ఏమీ పెట్టవు, ఏం చేయి. అది విచ్చుకునేంత వరకు వాడిలో ఆ ఎనర్జీస్ అంటే యూటిలైజ్ అవ్వు, ఆ ఫోర్స్ అలా నిద్రాణ స్థితిగా అలా ఉంటుంది. అది విచ్చుకోవడం అంటే ఎప్పుడైతే జరుగుతుందో చోట్లో ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ అంటుంటుంది వచ్చి అది చక్క వీడు విశుద్ధి చక్రానికి ఎనర్జీ అంటున్నది ఇస్తుంది. మొత్తం అంతా ఎనర్జీ ఇవ్వడం అంటుంది. ఒక సూర్యుడిలో 7 కిరణాలు ఎలా అయితే ఉన్నాయో 7 రకాలైనటువంటి ఎనర్జీస్ అంటున్నవి గ్రహం నుంచి వీడికి అలా వస్తూ ఉంటాయి. 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్స్. అది ఆ విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇన్లెట్ అండ్ అవుట్లెట్స్ అన్నట్టు వాటికి దే ఆర్ కలెక్షన్ ఆఫ్ ఆటమ్స్ వైబ్రేటింగ్ at high speed and collect by certain definite hues. అక్కడ ఉండేటువంటి అణువులు చాలా వేగంగా తిరుగుతున్నాయండి. చాలా వేగంతో కూడినటువంటి అణువులు కలిగి ఉన్నాయి అక్కడ. మనం మామూలుగా భౌతికంగా ఉన్నటువంటి అణువులు పరిభ్రమించడంలో చాలా నిదానంగా ఉన్నాయి కాబట్టి అవి ఘనీభవించి చాలా వాటిలో ఒక వేగవంతం వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఫ్యాన్ రెక్కలు ఉన్నాయి, అది స్లోగా తిరుగుతుంటే మీరు ఏదో 3 రెక్కలు ఉన్నాయండి లేదా 4 రెక్కలు ఉన్నాయండి ఇవేవి చెప్తారు. అది బాగా వేగంగా తిరుగుతుంది అనుకోండి, ఎన్ని రెక్కలు ఉన్నాయి మీరు చెప్పలేరు. అది ఎట్లాగో వీటిలో వర్తించేటువంటి ఈ అణువులు సబ్టిలర్ బాడీకి సంబంధించేటువంటి అణువులు ఇవి చాలా వేగంగా ఉంటున్నాయి కాబట్టి అక్కడ ఈ అణువులు మీకు కనబడకుండా ఉండేట్టుగా ఉంటుంది. అది మీకు అవగాహన అవ్వాల్సినటువంటి విషయం. కనబడకుండా ఉండేటంటే చాలా వేగంగా తిరుగుతున్నాయి. ఎన్ని అణువులు తిరుగుతున్నాయి ఏమిటి ఉందని మాత్రం మనకు అర్థమవుతుంది, ఎందుకంటే ఉంది కాబట్టి ఈ దేహం నిలబడింది. సో ఉంది అయితే అక్కడ అణువులు ఎలా ఉన్నాయంటే చాలా వేగంగా తిరుగుతున్నాయి. అందుగురించి అవి కనిపించేంత దానికన్నా ఇంకా వేగంగా ఉన్నాయి. సో వాటికి ఆ వేగమునకు సంబంధించినటువంటి భావం అనేటువంటిది ఒకటి ఉంటుంది ప్రతి వాడికి. సో దాన్ని రంగుగా చెప్తాం. కలర్ అంటే వాడు ఏంటంటే వాడి తరహా ఏంటంటే అంటుంటుంది సరే, దట్ ఈస్ కాల్డ్ వాట్ ఈస్ హిస్ కలర్ అంటారు. వాట్ ఈస్ హిస్ కలర్ అంటే వాట్ హీస్ అంటే వాడి యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటి, వాడి యొక్క భావం ఏంటి, వాడి యొక్క విధానం ఏంటి అన్నటువంటిది ఎలా అయితే అంటామో ఇట్స్ కలర్ అని అంటే ఇసాట్రిక్గా అర్థం. అది అలా పెట్టుకోండి. అది డెఫినెట్ హ్యూస్ అని అన్నారు. దే ఎమిట్ ఎ సర్టైన్ టోన్ అండ్ ఆర్ అట్ వేరింగ్ పాయింట్స్ ఆఫ్ ఎవల్యూషన్. దే ఆర్ అట్ వేరింగ్ పాయింట్స్ ఆఫ్ ఎవల్యూషన్. సృష్టిలో వీడి యొక్క సబ్టిలర్ బాడీ అంటున్నది ఎవల్యూషనరీకి ఒక్కొక్క స్థితిలో అవి ఉంటుంటాయి.
అంటే ఒకడు దర్శించేటువంటిది ఒక రకంగా ఉంటుంది, ఇంకొకడు ఆ స్థితికి వెళ్ళినట్టుగా ఉంటుంటాడు. ఇలా అనేక కక్షల్లో ఉంటుంటారు మానవులు. సో ఈ అణువులు కూడా ఆ కక్షకు సంబంధించినటువంటి అణువులు అక్కడ దేహంగా ఏర్పడతాయి. ఉదాహరణకు వీడు సాధన చేసి వీడు చక్క ఎదుగుతున్నాడు అనుకోండి, అణువుల్లో మార్పు అనేటువంటిది వచ్చేస్తుంది. ఈ అణువులు వెళ్ళిపోయి ఆ అణువులు రీప్లేస్ అవుతుంటాయి వీడి బాడీలో. అది ఇక్కడ చెప్పేటువంటి కోసం. ఫ్యాన్ మనం స్పీడ్ పెంచుకుంటున్నట్టుగా ఈ అణువుల్లో తేజవంతం బాగా పెరిగిపోతుంది. According to others, they are states of consciousness, and some regard them as made in the likeness of a man. What is your definition, brother of mine? అడుగుతున్నారు. So, some regard, according to others, they are states of consciousness, and some regard them as made in the likeness of a man. అంటే వాడికి ఉన్నటువంటి దీన్ని బట్టి ఆ అణువుల్లో ఎక్స్ప్రెషన్ అంటున్నది ఉంటుంటుంది అని అంటుంటుంది. మీ అవగాహన ఏమిటి అని అంటున్నారా? So, that is subtler body. The astral body is, for the majority of mankind, the major determining factor to be considered. It is an outstanding cause of ill health. మన యొక్క ఆస్ట్రల్ బాడీ అంటున్నది ఎలా ఉంది అనేటువంటిది ప్రధానంగా జబ్బు రావడానికి కారణంగా ఉంటుంది. ఆస్ట్రల్ బాడీలో ఎప్పుడు వాడు అలా దిగులుగా విచారంగా అలా ఉంటున్నాడు అనుకోండి, మీరు వాడికి ఎంత మంచి ఆహారం పెట్టండి, ఎంత బాగా చూసుకోండి, ఆ దిగులు విచారం తీయకుండా మీరు వాడికి జబ్బు తగ్గించలేరు. వాడిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మీరు టెస్ట్లలో వచ్చిందని అనుకున్నా, మళ్ళా 4 రోజులు టెస్ట్ చేసేడికి రిపోర్ట్ చేసేడికి ఏదో వీడికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటారు, లేదా వీడికి దగ్గు వచ్చిందంటారు, లేదా ఏదో ఫ్లమ్ వచ్చేరిందంటారు, నెమోనియా వచ్చిందంటారు, ఏవో ఒకటి వస్తూనే ఉంటుంది వాడికి. సో astral body is main cause of ill health. The reason for this is that it has a potent and predisposing effect upon the vital and etheric body. Potent and predisposing effect upon the vital and etheric body. సో వైటల్ అండ్ ఎథరిక్ బాడీలో దీని యొక్క ఎఫెక్ట్ అంటున్నది మీరు చూస్తుంటారు. సో వైటల్ అండ్ ఎథరిక్ బాడీ అంటున్నది ఎఫెక్ట్ అయింది అనుకోండి, దట్ మీన్స్ వీడి యొక్క ఎమోషనల్ ఆస్ట్రల్ బాడీలో తేడా వస్తుంది. అందు గురించి అట్లా అవగాహన చేసుకోవడం కన్నా వీడి యొక్క ఆస్ట్రల్ బాడీ ఎప్పుడైతే డిస్టర్బెన్స్ మీరు ఐడెంటిఫై చేశారో వెంటనే వాడికి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, నాయన ఈ భావం ఉండడం కరెక్ట్ కాదు, ఈ అరిషడ్ వర్గాలు ఇంత ఎక్కువగా నీ ఆస్ట్రల్ బాడీ మీద ప్రభావం చూపడం కరెక్ట్ కాదు, సాధన చక్కగా చేసుకో, ఎక్కువగా కోపం తెచ్చుకోకు, ఎక్కువగా ద్వేషించకు, ఎక్కువగా ఈర్ష్యపడకు, ఇవన్నీ చక్కగా సెట్ చేసేసుకో. భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలనేటువంటిది ఇచ్చేవాడు ఆయన. నువ్వు నేను వాడిని వీడిని చూసుకుని గింజుకులాడితే మనకు మిగిలేదు బీపీలు షుగర్లు. అందుగురించి అవి మన జోలికి రాకుండా ఉండాలని చక్కగా రోజు ధ్యానం చేయి, ప్రార్థన చేయి, చక్కగా భగవత్ సాన్నిధ్యాన్ని నీలో నింపుకో. ఇలా వీడికి ఒక మంచి అవగాహన అయ్యేటువంటి టీచింగ్ వాడికి ఇవ్వండి మీరు దయచేసి. ఊరికినే వాడికి డాక్టర్కి చూపించేసామా, మందులు ఇచ్చేసామా అన్నటువంటిది సరిపోదు. Etheric body, the physical body is an automation of which our inner body is the strongest. So inner body strongest గా ఉంటాయి, physical body is an automation of which our inner body is the strongest. Physical body అంటే దాని యొక్క రెప్లికగా ఉంటుంది భౌతిక దేహం. అన్లెస్ ఇట్ ఈస్, దానికి ఏదైనా యాక్సిడెంట్ అయితే అది వేరే విషయం, కానీ బట్ జనరల్గా ఈథరిక్ బాడీ స్ట్రాంగ్గా ఉంటే ఫిజికల్ బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అబ్బా నా చేయి గట్టిగా నొక్కొక్కరా అంటాడు. అంటే ఏంటి, వాడు ఈథరిక్ బాడీ చాలా వీక్గా ఉంది. అందు గురించి వాడికి ఎన్ని టానిక్లు ఇవన్నీ పోసిన వాడు చూడడానికి బాగా బలంగా పుష్టిగా ఉన్నట్టుగా కనబడతాడు, కానీ గట్టిగా నొక్కడికి అమ్మ నొక్కొక్కరా నా చేయి నొప్పి వచ్చేస్తుంది అంటాడు. వాడికి ఈజ్ నాట్ స్ట్రాంగ్, హిజ్ ఈథరిక్ బాడీ ఈజ్ నాట్ స్ట్రాంగ్, దో ఫిజికల్ హీ మే అపియర్ వెరీ ఫ్యాట్ అండ్ ఒబేస్. అది అలా ఉంటాడు అన్నమాట. అది is strongest when you remember that the vital body is the recipient of the stream of energy and is in fact composed and formed of such streams, and that the physical body is driven into activity by these streams. It is apparent that stream which is the most potent is the one which will control the action of the physical body upon the physical plane. There are, however, two streams of energy. అది ఫిజికల్ బాడీని కంట్రోల్ చేసేటువంటి ప్రధానంగా 2 streams of energy అంటుంటుంది. సో ఫిజికల్ బాడీ is mainly ruled by 2 streams of energy, అది బాగా పెట్టుకోండి, which must be considered in studying the factors leading to the physical plane actions. I would remind you in this connection that disease is an activity of the physical plane. In this connection,
దట్ డిసీజ్ ఈజ్ అన్ యాక్టివిటీ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్. సో వ్యాధి అనేటువంటిది రెండు, ఫిజికల్ బాడీ ఇస్ రూల్డ్ బై మెయిన్లీ టూ ఫ్యాక్టర్స్ అవి చెప్తున్నారు. సో వ్యాధి అనేటువంటిది భౌతికమైన లోకంలో మీకు ఎక్కువ కనబడుతుంది, అది కారణం. సో ఈ టూ స్ట్రీమ్స్ ఆఫ్ ఎనర్జీ అంటే విషయం అవగాహన అయితే నెక్స్ట్ పాయింట్ అర్థం అవుతుంది. నెంబర్ 1, ద స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ యాంకర్డ్ ఇన్ ద హార్ట్ which determines the vitality of the man, his capacity for work, and the term of his existence. సో ఇది ఒక హృదయ స్పందన. సో అదే వాడు ఉన్నాడా, వాడు బతుకున్నాడా లేదా, ఇవన్నీ చెప్పేటువంటిది. సో వన్ స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ లింక్ టు ద హార్ట్. సో హార్ట్కి స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ వస్తున్నంతసేపు వీడు చక్కగా వీడు జీవించుతుంటాడు, వీడు చక్కగా పని చేసుకుంటుంటాడు, వీడు ఇవన్నీ చేస్తాడు. అది 1. నెంబర్ 2 ఇస్ the predominating stream of energy coming from the astral, mental or soul bodies. Anchored in the heart. అది లైఫ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది అంటే మనకి ఇంటలెక్ట్ ఇంట్యూషన్ నాకు గుర్తున్నందుకు ఆ గ్రంథంలో మనకి ఏమని చెప్తారంటే స్ట్రీమ్ లైఫ్ ఆస్పెక్ట్, లైఫ్ ఎనర్జీ అంటున్నది వీడి యొక్క హార్ట్కి డైరెక్ట్గా లింక్ ఉంటుంది. సో ఇట్ ఈస్ హ్యావింగ్ 2 connections మెయిన్లీ. 1 is to the heart and 1 is to the brain. బ్రెయిన్ కనెక్షన్ వీడికి విత్డ్రా అయినా వీడు సర్వైవ్ అవుతూ ఉంటాడు. వాడికి ఏం గుర్తులేదు, ఏదో అయిపోయింది, ఏదైనా అయిపోయినా అంటే వీడికి లైఫ్ ఫోర్స్ అంటుంటుంది బ్రెయిన్కి సప్లై అవ్వట్లేదు, అయినా వాడు సర్వైవ్ అవ్వచ్చు. బట్ హిస్ లైఫ్ ఫోర్స్ సప్లైయింగ్ టు ద హార్ట్, ఇఫ్ ఇట్ గెట్ డిస్టర్బ్డ్ హీ విల్ బి నో మోర్. సో లైఫ్ ఫోర్స్ అంటుండేది, అందుగురించి ఇక్కడ ఈ పాయింట్ మనకి ప్రధానంగా చెప్పారు, లైఫ్ ఫోర్స్ సప్లైయింగ్ టు ద హార్ట్, అది చాలా ముఖ్యం. అదొకటి. తర్వాత ప్రిడామినేటింగ్ స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ కమింగ్ ఫ్రమ్ ది ఆస్ట్రల్, మెంటల్ అండ్ ది సోల్. ఇది ఒకటి స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ ఆస్ట్రల్ నుంచి, మెంటల్ నుంచి, ఆ సోల్ బాడీస్ నుంచి. ఇది ఒకటి వీటికి ఒక ఫిజికల్ ప్లేన్ని కంట్రోల్ చేసేటువంటి ఆస్పెక్ట్ ఇది ఒకటి. సో 2 డిఫరెంట్. సో లైఫ్ ఫోర్స్ డైరెక్ట్గా వీడు జీవించి ఉండడానికి కావాల్సినటువంటి ఆస్పెక్ట్ అంటే వీడు కోమాలో ఉన్నాడు అయినా వీడు ఎలా సర్వైవ్ అయ్యాడు వీడు, బికాస్ హిస్ లైఫ్ ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ యాంకర్డ్ టు ది హార్ట్. అందురించి వాడు 6 నెలలు కోమాలో ఉన్నా, 3 నెలలు కోమాలో ఉన్నా వాడు సర్వైవ్ అయ్యాడు. తర్వాత లేచాడు శుభ్రంగా, తగ్గిపోయింది, ఒక 4 రోజుల్లో మందులు అయిన వాడాడు, తర్వాత శుభ్రంగా ఇంట్లో పనులు చేసాడు, బయటికి వెళ్ళి పనులు చేసుకుని అన్నీ చేస్తాడు. బికాస్ హిస్ లైఫ్ ఫోర్స్ ఇస్ యాంకర్డ్ టు ది హార్ట్. అది ఇక్కడ అర్థం. ఇంకొకటి ఏంటి, ఇంకొక ఎనర్జీస్ ఫ్రమ్ ది ఆస్ట్రల్, మెంటల్ ఆర్ ఫ్రమ్ ది సోల్ బాడీస్ నుంచి వీడికి డైరెక్ట్గా ఎనర్జీ అనేటువంటిది వీడి యొక్క భౌతిక దేహం మనకు అందివ్వబడుతుంది. ఇది ఇంకొకటి. సో ఎనర్జీ అంటున్నది ఈ 2 ఫ్యాక్టర్స్ చేత అందివ్వబడతారు. అందు గురించి సెకండ్ పాయింట్ గురించి చెప్పుకోవాలంటే మన యొక్క ఆస్ట్రల్ అండ్ మెంటల్ యూనిట్, దీన్ని చక్కగా మనం చక్కగా పెట్టుకుంటే చోట్లో ఉన్నటువంటి మైండ్ నేచర్ నుంచి వీడు చక్కగా ఎనర్జీ డ్రా చేసుకున్నాడు అవుతాడు. అలాగే వీడు ఆస్ట్రల్ ప్లేన్లో నుంచి ఎనర్జీ డ్రా చేసుకున్నాడు అవుతాడు. చక్కగా ఎనర్జీస్ అన్నటువంటి మంచి అంటే పరిశుద్ధమైనటువంటి ఎనర్జీస్ వీడికి చక్కటి ఎనర్జీస్ వీడి ఫిజికల్ బాడీకి అందించినవాడు అవుతాడు. తద్వారా ఏమవుతుందంటే వీడికి ఏవైనా జబ్బులు ఉన్నా కూడా అవి చక్కగా తొలగిపోయేందుకు కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకునేవాడు అవుతాడు. అది ఇక్కడ రహస్యం. సో ఈ యొక్క ఆస్ట్రల్ అండ్ మెంటల్ యూనిట్స్ షుడ్ బి వెరీ ప్యూర్ అండ్ దే షుడ్ ఏబుల్ టు డ్రా ఎనర్జీస్ ఫ్రమ్ ది స్పేస్ త్రూ హిస్ మెంటల్ యూనిట్ అండ్ సోల్ బాడీస్ ద్వారా ఈ ఎనర్జీ డ్రా చేసుకోవడం అంటుంది. వాడు చేసుకోవడం చేత వాడు ఫిజికల్ బాడీస్లో మీరు చక్కగా మార్పు అనేటువంటి చూస్తారు. అది with the masses of people throughout the world and those whom we call the vast unthinking public, the dominating factors are the streams of life and the streams of astral or desire body, desire energy. సో నార్మల్గా యావరేజ్ బీయింగ్గా అన్థింకింగ్గా ఉండేటువంటి వాడు ఏదో అలా జీవించేటువంటి వాడికి ఎనర్జీస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది లైఫ్ ఫోర్స్ అండ్ ఫ్రమ్ ది ఆస్ట్రల్ బాడీ. ఇది జనరల్గా జరిగేటువంటిది. సో ఆస్ట్రల్ బాడీ అంటే వాడి యొక్క ఎమోషనల్ నేచర్, దాని నుంచి ఎనర్జీస్ ఒకటి వస్తుంటాయి. అందు గురించి అదొకటి, ఇదొకటి. ఇంకొందరిలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆస్ట్రల్ ఎనర్జీ అంటే ఏంటంటే భావమయ లోకాల్లో ఎక్కువ ఉండడం, అంటే ఎవడైనా చిన్న మాట అంటే కోపం వచ్చేసేయడం, అది వీడి యొక్క ఫిజికల్ బాడీని ఎక్కువ రూల్ చేసేస్తుంది. అంటే వీడు తినేటువంటి ఆహారం కూడా ఇక్కడ వీడు సరిదిద్దుకోవాలి. ఆస్ట్రల్ ఎనర్జీని ఎక్కువ స్టిమ్యులేట్ చేసేటువంటి ఆహారం వీడు తీసుకోకూడదు కరెక్ట్గా చెప్పాలంటే. సో దానివల్ల ఏమవుతుందంటే వీడికి ఊరుకూరుకునే కోపం వచ్చేయడం, ఊరుకూరుకునే వాడు ఏదైనా చిన్న మాట అంటే 4 అక్కడే కొట్టేసేద్దాం అనిపించడం. ఏంట్రా ఎందుకు కొడుతున్నావు, వాడు ఏదో చిన్న మాట అంటే అన్నాడు, లేదా నిన్ను అనలేదు పక్కవాడిని అన్నాడు, అవును అలా ముందు చెప్పాలి. ఇలా ఉండదు అన్నమాట. వీడి ఎప్పుడైనా సరే వీడికి ఆస్ట్రల్ ఎనర్జీ నుంచి వీడి ఫిజికల్ బాడీ లింక్ అయినటువంటి వాడికి తొందరగా వాడు ఎమోషనల్ అయిపోతాడు, వెరీ ఫాస్ట్.
సో అలా ఉంటారు కొందరు. ఇంకొందరు ఎలా ఉంటారంటే వాళ్ళ యొక్క మెంటల్ యూనిట్ తోటి సింక్ అయి ఉంటారు. కొందరు కొంచెం సాధన బాగా చేసుకుని చక్కగా ఇంటలెక్చువల్గా ఉండేటువంటి వాళ్ళు యాస్ట్రల్ అండ్ మెంటల్ యూనిట్గా కొంత లింక్ అయి ఉంటారు. సో మెంటల్ యూనిట్గా లింక్ అయినటువంటి వాడు చోటులో ఉన్నటువంటి మైండ్ ఆస్పెక్ట్ తోటి వీడు దాంతో లింక్ అవ్వడం, ఒక ఇంటలెక్చువల్ బీయింగ్ అన్నాడు, మంచి ఇంటలెక్చువల్ బీయింగ్, చక్కటి తెలివితేటలు కలిగి జీవించేటువంటి వాళ్ళు కొందరుంటారు. వాళ్ళకి ఆ ఇంటలెక్చువల్ తెలివితేటలు ఫిజికల్ బాడీ తోటి లింక్ అవుతాయి ఇక్కడ. అదే అర్థం. అంటే మంచి తెలివితేటలు అలా అంటే మైండ్ ఆస్పెక్ట్ విచ్చుకోవడం ఇక్కడ, అది నా ఉద్దేశం. మంచి తెలివితేటలు అంటే చక్కగా మానసిక కక్షలో చక్కగా వాడు విచ్చుకుని వాడు పనిచేస్తున్నటువంటి వాడికి ఇప్పుడు ఒక ఫిజికల్ బాడీకి ఒక కనెక్టివిటీ అంటుండేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకా బాగా ఒక ఇనిషియేట్ లెవెల్గా అలా ఉన్నటువంటి వాళ్ళకి సోల్ తోటి డైరెక్ట్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. సోల్ తోటి ఫిజికల్ బాడీ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇంకా వీడికి చక్కగా సోల్ నుంచి ఎనర్జీస్ అంటుంటే చక్కగా వీడు డ్రా చేసుకోవడం ఉంటుంది, దానికి వీడు వెళ్తాడు. అది నెక్స్ట్ పాయింట్. సో ఏమంటున్నారంటే their number amongst them are also the mystics of the world and the creative workers who are conscious of the inspiration and the spiritual contact, which indicates a beginning of the inflow of soul energy. So, which are who are conscious of the inspiration and the spiritual contact. చక్కగా వీడిని అంటే వీడు చక్కగా వీడు గాయత్రి మంత్రం చేసుకోవడం ఇవన్నీ చేస్తుంటే అది వీడిలో ఒక కాన్షియస్ ఇన్స్పిరేషనల్గా కలిగి ఉంటాడు. అంటే ఒక తాత అవడం, లేదా మనం ఇదిగా చెప్పుకుంటే చిదాగ్నికొండ సంభూత అంటే కదా చిదాగ్ని, అది చక్కగా రెపరెపలాడుతూ అది వెలుగుతూ ఉండడం, ఇలా జీవించేవాళ్ళు కొందరు ఉంటారు. సో వాళ్ళు చక్కగా సోల్ ఎనర్జీ నుంచి వీడికి ఫిజికల్ బాడీకి ఎనర్జీ అందుతోంది అంటే చక్కగా వాళ్ళు దర్శించుకుంటారు. సో ఇక్కడ ఈ విషయం ఒకటి జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. స్పిరిచువల్ కాంటాక్ట్ విచ్ ఇండికేట్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇన్ఫ్లో ఆఫ్ సోల్ ఎనర్జీ. సో సోల్ ఎనర్జీ నుంచి ఇన్ఫ్లో అవుతుంటుంది. With the disciples of the world, we find a group of men and women coming under the control of soul energy, while the other three energies are being increasingly subordinated to the higher type of control. Increasingly, అంటే ఎథరిక్, ఆస్ట్రల్, మెంటల్, ఈ మూడు కూడా దేనికి సబార్డినేట్గా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు కోపం రావాలంటేనే కోపం వస్తుంది, కోపం రాకూడదు మనకు అనుకుంటే కోపం రాదు. చక్కగా వీడి కంట్రోల్లో ఉంటుంది కోపం. ఒకవైపు చూస్తేనేమో శుభ్రంగా బ్రహ్మాండంగా తిట్టేస్తారు, ఇటువైపు చూసి నవ్విస్తుంటారు. మాస్టర్ గారు, నాన్నగారు కూడా అలాంటివి చేశారు, చూశాను నేను. రియలీ హీ యూస్ టు డూ ఇట్. ఒకసారి ఒక సెంటర్కి వెళ్ళారు నాన్నగారు, వాళ్ళ ఊరిలో గురు పూజలు అయితే వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ ఊర్లో ఇంకా పెట్టారు లేదో నిమిషాలు చూసారు, నేను వెళ్ళిపోతున్నాను ఒకటే సీరియస్గా మాట్లాడు. నేను అదిరిపోయావు, ఏంటి ఇంత నెగదా బాగానే ఉన్నారు కదా నాన్నగారు, ఏంటి ఇంత అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ నువ్వేం మాట్లాడక, నువ్వు కామ్గారా నాతోటి అని చెప్పి మామూలుగా మాట్లాడేసిన నాతోటి వాళ్ళతో చాలా సీరియస్గా ఉండి, చాలా వాళ్ళకి ఏదో టీచింగ్ ఇవ్వాలి ఏదో ఇచ్చేసి మళ్ళీ చక్కగా సెట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళతో అంటే ఇవన్నీ కోపము ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం, కామక్రోధాది షడ్వర్గ అదేదో ఉంది చేశారు మనకి, అది ఉంటుంది అంట. అట్లా అవన్నీ కూడా ఆవిడ ఆయుధాలుగా చెప్తారు. దే ఆర్ అవర్ ఇన్స్ట్రుమెంట్స్. ఎప్పుడు కోపాన్ని వాడాలో అప్పుడు కోపం వాడతారు, ఎప్పుడు ప్రేమ చూపించాలో అప్పుడు ప్రేమ చూపిస్తారు. రెండు వాడు పక్కనే ఉంటాయి. మనలాంటి వాడికి రెండు పక్కన ఉండవు, అది ఇక్కడ తేడా. సో ఇవన్నీ కూడా ఆ హయ్యర్ ఎనర్జీకి ఇవన్నీ కూడా సబార్డినేటింగ్గా ఉండిపోతాయి, అది ఇక్కడ. సో కాన్షియస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద త్రీ. సో higher type of controller. It should be borne in mind that there are two other types of energy with which to reckon when considering intelligent man. Two different types of energies. ఒకటి ఒక విషయం చెప్తారు, టూ అదర్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ. అవి కూడా ఒకటి వీడికి ఇదిలోకి వస్తుంటాయి. ఒకటి ద ఎనర్జీ విచ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ది ఫ్యూజ్డ్ అండ్ బ్లెండెడ్ ఫోర్సెస్ ఆఫ్ ఎ కోఆర్డినేటెడ్ పర్సనాలిటీ. మనం పర్సనాలిటీ అంటే ఏంటో మనం ఎసాడర్ సైకాలజీలో చెప్పేసుకున్నాం. సో ఒక పాయింట్లో చెప్పేస్తాను మీకు. ఎథరిక్, ఆస్ట్రల్, మెంటల్, ఈ మూడిటి యొక్క సమ్మిశ్రము ఒక రూపముగా వీళ్ళలో తయారవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ది పర్సనాలిటీ లెవెల్. సో పర్సనాలిటీ అంటున్నాను, మెంటల్ యూనిట్గా ఈ మే బిలాంగ్ టు థర్డ్ రే, ఆస్ట్రల్ బాడీగా ఈ మే బిలాంగ్ టు ద ఫిఫ్త్ రే, ఫిజికల్ బాడీగా ఈ మే బిలాంగ్ టు సెవెంత్ రే. పర్సనాలిటీ రే ఇస్ డిఫరెంట్ అని చెప్పి అక్కడ ఆ విషయాలుగా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. పర్సనాలిటీ రే అనేది సెకండ్ రే. పర్సనాలిటీ అనేది ఈ మూడిటి యొక్క మూడు కలిపేసేసి ఉంటే దాని యొక్క ఒక భావం అంటుంది వీడి నుంచి ఎక్స్ప్రెస్ అవుతుంటుంది చూసారా.
ఇప్పుడు కోపం వచ్చిందంటే కోపం వచ్చింది, అయినా ఇప్పుడు కోపం చూపించాడు, వాడి మీద ప్రేమ మాత్రమే చూపిస్తాడు. సో ఎవరైనా ఏదైనా మాట అంటే వాడు కోపం రావచ్చు, బట్ ఆ సమ్మిశ్ర భావం అన్నటువంటిది పర్సనాలిటీ బిహేవియర్ అంటాం మనం దాన్ని. సో ఇక్కడ ఆ పాయింట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఏమంటున్నారంటే ద ఎనర్జీ విచ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ది ఫ్యూజ్డ్ అండ్ బ్లెండెడ్ ఫోర్సెస్ ఆఫ్ ఏ కోఆర్డినేటెడ్ పర్సనాలిటీ. సో ఈ ఎనర్జీస్ ఇవన్నీ ఈ పర్సనాలిటీ నేచర్ ద్వారా వచ్చేటువంటి ఎనర్జీస్ కొన్ని ఉంటాయి వీటికి. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అన్నారు. తర్వాత ద ఎనర్జీ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్ ఇట్ సెల్ఫ్ విచ్ ఈస్ ఫైనల్లీ ఐడెంటిఫైడ్ బై ది aspirant or disciple. Physical plane itself will give some energy. ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్ గివ్స్ సమ్ ఎనర్జీ. మనకి మామూలుగా ఫిజికల్ బాడీ ఎనర్జీ అంటుండేది ఎలా వస్తుంది అనేటువంటిది మనకి కొంచెం అవగాహన అవడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆహారం తీసుకుంటేనే ఎనర్జీ వస్తుంది ఫిజికల్ బాడీకి, ఇదేమిటి అన్నట్టుగా ఉంటుంది. బట్ ఫిజికల్ ప్లేన్ ఇట్ సెల్ఫ్ గివ్స్ ఎనర్జీ ఇన్ జనరల్, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ది అనదర్ పాయింట్ ఏంటంటే పర్సనాలిటీ లెవెల్ నుంచి ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ వీడికి వస్తుంది. ఇందాక చెప్పినటువంటి మూడు కాకుండా ఈ రెండు పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి అని అంటున్నారు. అవేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కంగారు పడకండి, నెమ్మదిగా తెలుసుకుందాం. By the aspirant or disciple and becomes so utterly negated that eventually it constitutes one of the major factors in the release of the centers. సో ఈ ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి ఎనర్జీస్ ఇవి చక్కగా వీడికి ఇది ఏర్పడి దానివల్ల ఏంటంటే వీడికి ఒక ఎనర్జీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయి వీటిలో షట్చక్రాలు, వాటి నుంచి ఎనర్జీస్ రిలీజ్ అవ్వడానికి కావాల్సినటువంటి సహకారం అంటే ఫిజికల్ బాడీ నుంచి ఒకటి అందుతుంది. సో ఫిజికల్ బాడీ నుంచి డైరెక్ట్గా ఎనర్జీ ఒకటి వస్తుంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఒక ఎనర్జీ పర్సనాలిటీ లెవెల్ నుంచి ఒక ఎనర్జీ అంటే వస్తుంటుంది. ఈ రెండు పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫర్దర్గా మనం వెళ్దాం సబ్జెక్ట్లోకి అని చెప్తున్నారు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫైనల్లీ ద టైమ్ కమ్స్ వెన్ ద ఇనిషియేట్ వర్క్ సింప్లీ విత్ 3 types of energy while expressing himself in incarnation: the energy of life itself, the negative energy of the personality, and the positive energy of the soul. ఇప్పుడు ఇనిషియేట్ ఎలా పనిచేస్తారు అంటే ఒక మాస్టర్ గారు ఎలా పనిచేస్తారంటే చూడండి, ఒకటి లైఫ్ ఎనర్జీ అంటే డైరెక్ట్గా వాడి యొక్క హృదయ కేంద్రం మనకు ఒకటి లింక్ అవుతుంది. ఆ ఎనర్జీ అంటే హృదయం మనకు అలా అందుతూ ఉంటుంది, దానివల్ల ఒకటి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ ఆఫ్ ది పర్సనాలిటీ, అదొకటి వీళ్ళలో, దట్ ఈస్ కాల్డ్ ది నెగిటివ్ ఎనర్జీ అని చెప్పారు దాన్ని, అదొకటి వీళ్ళలో మెయింటైన్ అవుతుంటుంది. ఇంకొకటి ఎనర్జీ ఆఫ్ ద సోల్. ఈ 3 types ఎనర్జీస్ చేత ఒక ఇనిషియేట్ భూమి మీద వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఒక అవతార పురుషుడు ఈ మూడింటి ఎనర్జీస్ చేత భూమి మీద పనిచేస్తూ ఉంటారు. ఇది బాగా తెలుసుకోండి. అందు గురించి వాళ్ళ కూరిన మనలాగా కోపం తొందరగా రాదు వాళ్ళకి, ఎందుకంటే పర్సనాలిటీ ఎనర్జీతో వాళ్ళు లింక్ అవుతారు కాబట్టి. మనలో పర్సనాలిటీ ఎనర్జీతో లింక్ అవ్వడం అంటే మనం చాలా అంత తొందరగా జరిగేటువంటి విషయం కాదు. మనం ఏదో ఆస్ట్రల్ పెయిన్ తోటో మనం ఒక మెంటల్ వీటితో మనం ఎక్కువ లింకప్ అవుతుంటాం కాబట్టి పర్సనాలిటీ ఎనర్జీతో లింకప్ అయిపోయినటువంటి వాడికి వాడు చక్కగా ఎదుటివాడు కోపంగా మనతో మాట్లాడిన వాడు కోపం ఎందుకుందో వీడు హీ కెన్ అండర్స్టాండ్, అది జరుగుతుంది. సో పర్సనాలిటీ, సోల్ అండ్ లైఫ్, ఈ మూడు ఒక ట్రయాంగిల్ వేసేసుకోండి. ఇనిషియేట్ రిసీవ్స్ ఎనర్జీ ఫ్రమ్ లైఫ్, నెంబర్ 1, నెంబర్ 2 పర్సనాలిటీ, నెంబర్ 3 సోల్ ఎనర్జీ. ఈ మూడింటి చేత ఇనిషియేట్కి ఎనర్జీస్ అంటే వాడికి వస్తుంటాయి. Thus, he is an expression in conscious manifestation of the 3 aspects of the Trinity. Certain things should be established as occult facts in the consciousness of the healer before he is able to work constructively. Occult facts ఒకటి గుర్తుపెట్టుకోండి. First of all, that there is nothing but energy, and this energy manifests itself as many differing and varying energies. Of these many energies, the universe is composed, likewise man's bodies or vehicles of manifestation are without exception constituted of energy units. These we call atoms, and these atomic units are held together in body form by the coherent force of more potent energies. సో చోట్ల ఎన్నో టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే వర్తిస్తున్నాయి, అలాగే వీడి దేహంలో కూడా ఎన్నో టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే వర్తిస్తున్నాయి. ఒకానొక ఎనర్జీ చేత వీడిలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా ఇలా ఒక చక్కగా పటిష్టముగా అలా పట్టి ఉంచుతుంది. ఒక ఎనర్జీ అంటే అస్థిభూషణుడు అంటారు కదా. ఇవన్నీ కూడా మనకి శివుణ్ణి వర్ణించడం దక్షయజ్ఞంలో పదాలు వాడతారు వాళ్ళు.
సో ఆయన అలా పట్టి ఉంచడం అంటున్నది ఒక ఎనర్జీ అంటున్నది అక్కడ పనిచేస్తుంది మనతో. సో అదంతా అలా పట్టి ఉంచుతుంది, ఒక షీల్డ్గా ఒకను అలా పట్టి ఉంచబడుతున్నాయి. కాబట్టి వీడిలో దాంట్లో జీవిస్తున్నటువంటి వాడు హెల్త్ అంటున్నది ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటే మీరు అనుకోవచ్చు. ఉదాహరణకు ఒకటిగా చక్కగా అతుక్కోబడి అది అలా నిలబడి ఉంది కాబట్టి బిల్డింగ్ అంటున్నది నిర్మాణం ఏంటి, ఆ ఇంట్లో వీడు చక్కగా ఉంటున్నాడు, అది అర్థం ఇక్కడ. సో that is the type of energy. Number two, the major focal point of energy to be found in human beings is that of the soul, but its potency as an agent of cohesion and of integration is as yet greater than in quality potency, its quality potency. So major focal point of energy to be found in human beings is that of the soul. సో సోల్ నుంచి ఒక ఎనర్జీస్ అంటే వీడి యొక్క భౌతిక దేహం నాకు అందుతూ ఉంటాయి. But its potency as an agent of cohesion and of integration is as yet greater than its quality potency. Cohesion and integration. కొహెషన్ అండ్ ఇంటిగ్రేషన్ అంటే ఇది చక్కగా ఈ బాండ్ అంటాం చూసారు, ఆ బాండ్ అనేటువంటి చక్కగా ఫామ్ అయి నిలబడడానికి ప్రధానంగా సోల్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీస్. సో సోల్ నుంచి ఈ యొక్క బాడీ అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ యూనిట్కి, పర్సనాలిటీ యూనిట్కి చక్కటి ఎనర్జీస్ అంటుంది అలా రిలీజ్ అవుతే ఒక బాండ్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసి ఇవన్నీ కూడా ఒక యూనిట్గా వీటిలో పనిచేసేట్టుగా చేసి పెడుతున్నటువంటి ఎనర్జీస్ ఏంటంటే సోల్ నుంచి రిలీజ్ అవుతున్నటువంటి ఎనర్జీస్. అదే సో ఎనర్జీస్ ఏం చేస్తున్నాయంటే ఇట్స్ పొటెన్సీ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ కొహెషన్ అండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ యాజ్ ఎట్ గ్రేటర్ దాన్ ఇట్స్ క్వాలిటీ పొటెన్సీ. సో దాని యొక్క పొటెన్షియాలిటీకి అంటే సోల్లో ఉండేటువంటి ఎనర్జీస్ ఒకటి, ఈ సోల్ ఈ బాడీ అంటుండేది ఫ్యూజ్ అయి పనిచేసేటువంటి ఎనర్జీస్ ఒకటి పనిచేస్తున్నాయి. అది ఇట్ ఈస్ ఎర్లియర్ ఇన్ ద ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. It is the coherence aspect that demonstrates. Later, as man's response apparatus or bodies becomes more developed, the quality aspect of the soul begins to demonstrate increasingly. First, ఎలా ఉండేది అంటే in the earlier stages of human evolution, it is the coherence aspect that demonstrates. ఈ coherence aspect డెమాన్స్ట్రేట్ అయ్యేది. అంటే coherence aspect అంటే ఏంటి, సోల్ బాడీ రెండు కలిసి ఉండేటువంటి భావమే ప్రధానంగా పనిచేసేది, కానీ సోల్ ఆస్పెక్ట్ అంటున్నది అక్కడ దర్శింపడేది కాదు. సోల్ ఉండడం చేత బాడీ ఉంటుంది, ఆ కొహరెన్స్ ఆస్పెక్ట్. సో సోల్ బాడీ రెండు కూడా కొహర్ అయిపోయి పనిచేసేటువంటిది కానీ మీకు కనబడుతుంది, కానీ రెండు డిఫర్ అయినటువంటి బాడీ ఆస్పెక్ట్స్ మీకు గతంలో ఉండేది కాదు. అంటే సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ అంటున్నది మీరు భౌతికమైనటువంటి ఈ 3 ఆస్పెక్ట్స్లో చూడడం అంటున్నదిగా ఉంటుంది ఒకప్పుడు. తర్వాత మోర్ డెవలప్డ్ ద క్వాలిటీ ఆస్పెక్ట్ ఆఫ్ ద సోల్ బిగిన్స్ టు డెమాన్స్ట్రేట్ ఇంక్రీసింగ్. క్వాలిటీ ఆస్పెక్ట్ ఆఫ్ ద సోల్ అన్నటువంటిది మానవుడికి అంటే వీడు ఇది చేసుకుంటూ వస్తున్న కొద్దీ సోల్ యొక్క క్వాలిటీ ఆస్పెక్ట్ అన్నటువంటిది, అంటే ఉదాహరణకి అది 5th రే అనుకోండి, సోల్ రే ఇస్ 5th రే, ఇప్పుడు ఇస్ 5th రే, దాని యొక్క ఎనర్జీస్ అన్నటువంటివి పర్సనాలిటీ మీద చక్కగా రిఫ్లెక్ట్ అవ్వబడటం, ఆ 5th రే ఎనర్జీస్ని చక్కగా యూ కెన్ వెరీ ఈజీలీ బి అట్యూన్డ్ టు ది 5th రే ఎనర్జీస్. అంటే 5th రే ఎనర్జీస్ వీడు చక్కగా ట్యూనప్ అయిపోయి చక్కగా 5th రే ఎనర్జీస్ అంటున్నది ఆస్వాదించుకుని ఆ ఎనర్జీస్ తోటి అనుసంధానం చెందగలిగేటువంటి విధానం ప్రస్తుతం వీడికి మానవుడికి ఎక్కువ ఇదిగా ఉంటుంది. గతంలో అంటున్నది ఏంటి, కొహర్ అయిపోయింది. అంటే ఏంటంటే ఈ ఎనర్జీస్ వేరు ఈ ఎనర్జీస్ వేరు అన్నటువంటిది లేదు, మొత్తం అంతా కూడా ఆ ఎనర్జీస్ మాత్రమే డెవలప్ అయ్యేది. అంటే ఏంటంటే ఉదాహరణకి వీడు మ్యాథ్స్ అంటే ఓన్లీ మ్యాథ్సే, ఇంకా సైన్స్ వచ్చా, ఫిజిక్స్ వచ్చా, లేదా తెలుగు వచ్చా, హిందీ వచ్చా, వీటితో సంబంధం లేదు, ఓన్లీ మ్యాథ్స్ వాడు మాట్లాడతాడు. ఇప్పుడు ఉన్నటువంటి వాడు ఏమిటి, ఇప్పుడు వీడు మ్యాథ్స్ మాట్లాడతాడండి, ఇంగ్లీషు మాట్లాడతాడు, హిందీని మాట్లాడతాడు, సైన్స్ మాట్లాడతాడు. బట్ his main energy is released from the maths. ఈ సబ్జెక్ట్స్ వీడు చదువుతాడు, ఆ సబ్జెక్ట్ చదువుతాడు. అది ఇప్పుడు దీనికి దానికి అది తేడా, బికాస్ ఈజ్ మోర్ డెవలప్డ్. ఎందుకంటే మెంటల్ యూనిట్గా వీడి 5th రే అది వీడిలో చూస్తారు, యాస్ట్రల్గా వీడు 3rd రే అది వీడిలో చూస్తారు, ఫిజికల్గా వీడు 7th రే అది చూస్తారు, మెంటల్ యూనిట్గా ఉన్నది అవన్నీ చూస్తారు, పర్సనాలిటీ చూస్తారు, ప్లస్ వీడి యొక్క సోల్ రే ఎనర్జీని కూడా మీరు చూస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి వాడు అది అది తేడా, డెవలప్డ్, మోర్ డెవలప్డ్ అంటే అది అర్థం.
Third point, seen from the inner side, where time is not, the human creature demonstrates as an amazing kaleidoscopic mutable phenomenon. Bodies, so called, or rather aggregation of atomic units, fade out and disappear or flash again into manifestation. Flash again into manifestation. So ఏం చెప్తున్నారంటే, seen from the inner side where time is not, the human creature demonstrates as an amazing kaleidoscopic మ్యూటబుల్ ఫినామినా. కెలిడోస్కోపిక్ మ్యూటబుల్ ఫినామినాగా మీరు చూస్తారు. అంటే ఏంటంటే, మీరు ఇది చూస్తారు ఇతర ఇప్పుడు చూస్తామో లేదు నాకు తెలియదు కానీ ఇదివరకు ఒకటి ఇది ఉండేది, చిన్నపిల్లలు ఆడేది. ఇలా అందులో చూస్తుంటే అందులో ఇలా రంగులు మారిపోతుంటాయి. మానవుడు కూడా వాడి యొక్క రంగులు అలా మారుతూ ఉంటాయి. అంటే ఏ బాడీ అంటున్నది ఎక్స్ప్రెషన్లోకి వస్తూ ఉంటుందో, ఏ భావములు అనేటువంటి, ఏ సత్వము రజస్సు తమస్సు కలుస్తుంటాయి, వాటి యొక్క కాంబినేషన్స్ కలుస్తుంటాయి, దాన్ని బట్టి వాడి భావాలు అనేటువంటి వాడు మారిపోతుంటాయి. ఇంకొంచెంసేపటికి ఇంకా భావం మారుతుంది, ఇంకొక ఇలా వీడి భావాలు అనేటువంటి మారిపోతుంటాయి. ఈ పాయింట్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చాలా వివరంగా చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.